చలికి భయపడి దారిలోనే ఆగిపోయాము. మాటల్లోనే అన్నొచ్చేసాడు. మా వాడికి మండిపోతుంది, కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇలా ఎంతమందికి నైట్ జర్నీస్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. హలో అండి, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అవర్ సెకండ్ బ్లాగ్. ఈ రోజు మనం మండి తినడానికి 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి తణుకు హైవే పక్కనే ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళబోతున్నాం. ఈ రోజు మనం ఒక్కలమే వెళ్ళట్లేదు, మనతో పాటు అన్న వాళ్ళు కూడా వస్తున్నారు. పెద్ద చలి ఏమి ఉండదులే అనుకుని స్టార్ట్ అయిపోయి 5 కిలోమీటర్స్ వెళ్ళేసరికి చలి మొత్తం వణికించేస్తుంది. ఇలా అయితే జర్నీ అవ్వదని చెప్పేసి అన్న వాళ్ళు కార్ తీసుకురావడానికి వెనక్కి వెళ్లారు. ఈ లోపు టైం వేస్ట్ చేయడం ఎందుకని మేము పక్కనే ఉన్న బంక్ లో బైక్స్ పార్క్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ బైక్స్ పెట్టనిస్తారో లేదో తెలియదు, జాగ్రత్తగా మాట్లాడి సెట్ చేయాలి. పెట్టుకొనిస్తారా లేదా సరదాగా గెస్ చేయండి. ఏమైందంటే అసలు వాళ్ళు బైక్స్ పెట్టుకోవద్దన్నారు, కానీ అన్న పెట్రోల్ కొట్టించుకుంటూ బాబాయ్ బాబాయ్ అని మాట్లాడుతూ ఎలా అయితే సెట్ చేసేసాడు. ఇంకా మెల్లగా మన వాళ్ళు బైక్ పార్క్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ బైక్స్ పార్క్ చేసేసి ఇంకెలా రోడ్ పక్కకు వచ్చి అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. ఏదో కార్ ఇలా మన వైపే వస్తుంది, మేబీ అన్నే అనుకుంటా. మన గెస్ కరెక్టే. ఇంకా అలా మాటల్లోనే అన్న వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. అలా ఒక 2 నిమిషాలు హడావిడి తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అలా రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఈ లోపు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. వరకు మన ఛానల్లో 80 అబోవ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి, వీడియోస్ ఇంత కన్సిస్టెంట్ గా పెట్టడానికి కారణం నా ఫ్రెండ్స్. వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తూ నేను ఇంకొక సెపరేట్ వీడియో చేస్తాను. నిజంగా వాళ్ళకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువ. కారేసుకు వచ్చాడు చూడండి అన్న, కూడా మనం యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నామని తెలిసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి అన్న దగ్గర ఉన్న రోడ్ వైర్లెస్ గా మైక్ ఇచ్చాడు. అన్నకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా అలా మాటల్లోనే మనం పెరవలి దగ్గర హైవే ఎక్కేసి అన్న వెనక్కి వెళ్లి కారేసుకు కాబట్టి ఈ రోజు వీడియో చేయగలుగుతున్నాం. కానీ అనుకున్నట్టు బైక్స్ మీద వచ్చి ఉంటే దారిలోనే గడ్డ కట్టేసే వాళ్ళు. అంత చలిగా ఉంది బయట. ఇదిగోండి ఇంకా మాటలోనే మన డెస్టినేషన్ కూడా రీచ్ అయిపోయాము. అదే సిల్వర్ స్పూన్ రెస్టారెంట్. మన తణుకు హైవే పక్కనే ఉంటది రెస్టారెంట్. అసలు ఏం శీతాకాలమో ఏంటో గానీ ఎంజాయ్ చేసేదానికన్నా పాట పాడడమే ఎక్కువ. 10 నిమిషాలకు ఒకసారి పాట పాడుతుంటే ఒంట్లో ఓపిక కూడా ఉండట్లేదు. ఇదే రెస్టారెంట్ మేము ఆల్రెడీ ముందు 2 సార్లు వచ్చాము. మనం ఎప్పుడైనా క్లోజింగ్ టైమ్ లోనే కదా వెళ్ళేది. 2 సార్లు రెస్టారెంట్ క్లోజ్ చేసేసి ఆ రోజైతే మేము లిటరల్లీ నరకం చూసాం. అసలు ఎక్కడికి వెళ్ళినా మొత్తం అన్ని క్లోజ్ అనే అంటున్నారు, ఎక్కడా ఫుడ్ దొరకట్లేదు. పోనీ ఇంటికి వెళ్ళి తిందామంటే మళ్ళీ 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళాలి. అప్పటి వరకు మేము ఈ ఆకలితో ఉంటామని గ్యారంటీ లేదు. ఇంకా టైంలో ఎక్కడ ఏది దొరికినా తినేద్దామని ఫిక్స్ అయ్యాము. సర్లే ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులేండి. వీడియో తీస్తున్నానని మా వాళ్ళు చేసే యాక్టింగ్ అన్న వాళ్ళకి కూడా నేర్పించేస్తున్నారు చూడండి. ఇంకా అలా కాసేపు వెయిటింగ్ చేసిన తర్వాత మన ఫుడ్ అయితే వచ్చేస్తుంది. మేమైతే ఈ రోజు 2 అరేబియన్ మంది, ఒక చికెన్ ఫ్రై పీస్ మంది, ఒక మటన్ జ్యూసీ మంది ఆర్డర్ చెప్పేసి అందరూ చాలా ఆకలితో ఉన్నారు. కానీ మనం వీడియో తీసుకోవాలని చెప్పి వెయిట్ చేస్తున్నాం. మన మ్యాండేటరీ థమ్స్అప్ డ్రింక్స్ కూడా వచ్చేసాయి. అమ్మాయి మన లాస్ట్ ప్లేట్ కూడా వచ్చేసింది. ఇంకా గబగబా వీడియో తీసుకుని తినడం స్టార్ట్ చేసేయడం. ఇక్కడ ఎక్కువ హడావిడి లేకుండా మెనూలో కూడా 4 ఐటమ్సే ఉన్నాయి. నేను ఓన్లీ మండి గురించి చెప్తున్నాను. ఏంటంటే అరబిక్, చికెన్ ఫ్రై, మటన్, ఇంకా మిక్స్డ్ మండి. అండ్ ఇక్కడ ట్రయో ఏం ఉండదు, ఫుల్ 4గురికి వస్తుంది, హాఫ్ 2కి వస్తుంది. అయ్యో ఇంతకే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మేము వెళ్ళేసరికి మండీ రైస్ అయిపోయిందంట. ఒక్కదానికి మండీ రైస్ ఉంది, మిగతా 2 మొగలై రైస్ తో తీసుకొచ్చారు. ఏం చేస్తాను చెప్పండి, ఒప్పుకున్న పెళ్లికి వాయించడం తప్పదన్నట్టు ఆర్డర్ ఇచ్చేసాము. అండ్ ఇంకా అందరం ఆకలితో ఉన్నాము. ఇంకా ఏదైతే అదే అని తినడం స్టార్ట్ చేసేసాము. చికెన్ ఫ్రై పీస్ ముక్కలా తీసుకుని అలా మైనీస్ లో ముంచుకుని రైస్ లో పెట్టుకుని తింటంటే ఉందండి బాబా చెతక్కొడేసింది అన్నట్టు. ఇక్కడ రైస్ ఫ్లేవర్ మనం తినే రెగ్యులర్ మండీస్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటది. కొంచెం స్పైసీగా తింటుంటే గొంతులో మండిపోతూ ఉంటది. ఆవిడ అసలే కారం తిండ పాపం, వాడి కళ్ళు అంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా అలా తినేసి బయటకు వచ్చేసాము. అంగో అక్కడ ఎదురిద్దరు కుర్రోళ్ళు కనిపిస్తున్నారు చూడండి. అబ్బో వాళ్ళకి ఫోటోలు అంటే మామూలు వెచ్చ కాదండి. ఇంకా మా వాళ్ళు ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. మళ్ళీ వెళ్తూ మాట్లాడుకుందాం. అన్నట్టు మీలో ఎంతమందికి నైట్ జర్నీస్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇందాక వెళ్ళేటప్పుడు పెట్రోల్ బంక్ లో బైక్స్ పెట్టాం కదా, మనల్ని అక్కడ దించేసి అన్ని ఇంటికి స్టార్ట్ అయిపోయాడు. లోపలికి వెళ్ళి బైక్స్ తీసుకుని మేము కూడా స్టార్ట్ అయిపోయాం. మీరు కనుక ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే చాలా థ్యాంక్స్. వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.